ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ, గుంటూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. గుంటూరు నగరం నుంచి రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కొండవీడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమరావతికి వెళ్లే ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అమరావతికి వెళ్లే ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు కాజా దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గర కూడా భారీ ఎత్తున వర్షపు నీరు చేరింది. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో అధికారులు స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీలో వర్ష బీభత్సానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరదలు మొత్తం మీద కృష్ణా నది వరదతో పోటెత్తింది. దాదాపు 3,75,000 క్యూసెక్కుల వరద నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ చేరుకుంది. వచ్చిన వరద నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న 70 గేట్లన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఎత్తేశారు. దాని నుంచి ఉదయం నుంచి గంట గంటకు పెరుగుతున్నటువంటి వరద నీరు ఇప్పుడు 3,75,000 క్యూసెక్కులకు చేరింది. ఇప్పుడు కూడా భారీగా వర్షం పడతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో అక్కడ నుంచి కూడా భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కులకి వరద నీరు చేరుద్దని చెప్పేసి ఇప్పటికే అంచనా వేశారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద విపత్తుల శాఖ, అదేవిధంగా హోంమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్లతో పాటు అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా మొత్తం సహాయ పునరావాస కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం కూడా మున్సిపల్ మంత్రి నారాయణ కూడా విజయవాడ పురవీధుల్లో పర్యటన చేశారు. విజయవాడలో చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. అటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. ప్రధానంగా జలజీవన స్రవంతి కూడా మొత్తం ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి నుంచి కూడా మళ్లీ భారీ వర్షం మొదలైనటువంటి నేపథ్యంలో అటు బస్టాండ్ కానీ, ఇటు మొగల్రాజపురం కానీ, అదేవిధంగా బంజి సర్కిల్ ప్రాంతాల్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాహనాలకి పూర్తి స్థాయిలో నీరు అడ్డం రావడంతో ఎక్కడ వాహనాలు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, అధికారుల సూచనల సలహాలు పాటించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మొత్తం మీద సూచనలు జారీ చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.